తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు సేవలు అందించడంలో శ్రీవారి సేవకులు కీలక పాత్ర వహిస్తున్నారు. శ్రీవారి సేవను టీటీడీకే కాకుండా రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు విస్తరించాలి అనేది టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందే శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకురావాలని స్వచ్ఛందంగా సేవలు అందించే సేవకులు చెబుతున్నారు. ఈ డెసిషన్ మారి సుపదం ద్వారా వీరిని సులభతరంగా దర్శనానికి పంపడానికి వీరికి అవకాశం కలిగింది సార్. సో 7 రోజుల పాటు కష్టపడ్డ వీళ్ళకి సుపదం ద్వారా ఇప్పుడు గంటలోనే వీరికి దర్శనం అయ్యి తిరుగు ప్రయాణం అవుతున్నారు సార్. చాలా సంతోషంగా వారు వెళ్తున్నారు సార్. అలాగే ఏ విభాగంలో వీరికి డ్యూటీలు వేస్తే ఆ విభాగంలో పూర్తి స్థాయిలో పూర్తిగా డెడికేషన్తో డిసిప్లిన్గా వీరు సేవలు అందించడం, ప్రతి విభాగం యొక్క అధికారి వారి యొక్క సేవలను కొనియాడుతూ రెస్పెక్ట్గా వాళ్ళకి ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళ సేవలను ఉపయోగిస్తున్నారు సార్. నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు స్వచ్ఛందంగా సేవలు అందించడానికి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి స్వచ్ఛంద సేవకులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. దీనికోసం టీటీడీలో మొదటిసారి 2000 సంవత్సరంలో శ్రీవారి సేవ అనే స్వచ్ఛంద సేవను పరిచయం చేసింది. దీనికి ప్రేరణ రాయలసీమలోనే పుట్టపర్తి సత్యసాయి నిలయంలో అక్కడి సేవకులు అందిస్తున్న విధానాన్ని పరిశీలించిన సుభాష్ గౌడ్, అంటే ఆ రోజు టీటీడీ చీఫ్ పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అదే సమయంలో టీటీడీ ఈవోగా పనిచేసిన కృష్ణయ్య సారథ్యంలో ఓ బృందం అధ్యయనం చేయడం ద్వారా టీటీడీలో యాత్రికులకు ఉద్యోగులతో సమానంగా స్వచ్ఛంద సేవలు అందించడానికి శ్రీవారి సేవ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. శ్రీవారి సేవను ప్రారంభించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆ రోజుల్లో టీటీడీ ఏపీఆర్ఓగా ఉన్న తలారి రవి ఓఎస్డీగానే కాకుండా తిరుమలలో ఏపీఆర్ఓ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన చీఫ్ పిఆర్ఓగా టీటీడీలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీవారి సేవకు రాను రాను పూర్తి స్థాయిలో డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధితో పాటు అన్నదానం, ఇతర విభాగాల్లో స్వచ్ఛందంగా సేవలు అందించడానికి సామాన్య వ్యక్తి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు రావడానికి అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీవారి సేవను మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ చేసి వారికి దశల వారీగా సేవలు అందించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. అంటే తిరుమలలో రోజుకు 3500 మంది శ్రీవారి సేవకులు యాత్రికులకు సేవలు అందించడానికి అత్యంత ఆసక్తి చూపిస్తారు. ఆ విధంగా టీటీడీ సమాచార ప్రసార విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా దీనికి కార్యాచరణ అమలు చేసింది. ఇదిలా ఉంటే శ్రీవారి సేవను మరింత విస్తృతం చేసే దిశగా యాత్రికులకు సేవలు అందించడంతో పాటు సాంకేతికంగా, విద్యాపరంగా, అలాగే ఐటీ విభాగంలో కూడా టీటీడీ నిపుణులను వాడుకోవాలని ఒక ప్రయత్నం ప్రారంభించింది. అది కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఈవోగా వచ్చిన శ్యామలరావు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. దీనికి ఎన్ఆర్ఐల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు, సహకారం అందిస్తామని ప్రకటించారు. అంటే శ్రీవారి సేవకులు వచ్చి ఇక్కడ యాత్రికులకు సేవలు అందించడంతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న విద్యా సంస్థలు కావచ్చు, స్విమ్స్ లాంటి ఆసుపత్రులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, అదేవిధంగా టీటీడీ ప్రధాన పరిపాలనా భవన్లో సాంకేతిక వ్యవహారాలను అప్డేట్ చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం, సేవలు అందించడానికి అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి కూడా ముందుకు వచ్చారు. ఇది శ్రీవారి సేవకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం. అయితే ప్రస్తుతం తిరుపతి, తిరుమల అనుబంధ ఆలయాల్లో మాత్రమే శ్రీవారి సేవకులను వినియోగించుకుంటున్నారు. అంటే ఇప్పటికీ 2000 సంవత్సరం నుంచి, అంటే ఈ 26 సంవత్సరాల్లో సుమారు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఇక్కడ టీటీడీలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరి సేవలను అటు తిరుమల, ఇటు టీటీడీలో తిరుపతి అనుబంధ ఆలయాలకు పరిమితం చేయకుండా శ్రీవారి సేవకుల డిమాండ్ తగ్గించడానికి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని 3 రోజుల కిందట టీటీడీ ఈవో ముద్దాడి రవిచంద్ర టీటీడీ సమాచార విభాగం చీఫ్ పిఆర్ఓ తలార రవికి ప్రత్యేకంగా సూచనలు చేశారు. ఈ విషయం పైన
తిరుమల సేవలో ప్రధానంగా యాత్రికుల సేవలు అందించడానికి వస్తున్న కొంతమంది యాత్రికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చిన సురేఖ ఏమంటున్నారంటే, శ్రీవారి సేవకులు ఖచ్చితంగా స్వామివారి సేవకు అంకితం కావాలని భావిస్తారు. అదే సందర్భంలో 10 రోజులు శ్రీవారి సేవ చేయడానికి వచ్చే యాత్రికులకు 3 రోజులు తిరుమల కొండపైన, 4 రోజులు తిరుపతి అనుబంధ ఆలయాలతో సేవలు అందించి సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఆమె ఓ సూచన చేశారు. చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. అంతా బయట వేస్తున్నారు, మాకు కూడా లోపల వెళ్ళి సేవ చేయాలని ఉంటుంది, భగవంతుడిని చూడాలని ఉంటుంది కదా, కొంతమందికే అట్లా అవకాశం వస్తుంది, మాకు కూడా కొంచెం అవకాశం వస్తే మేము కూడా వెళ్ళి భగవంతుడిని లోపల దగ్గరగా చూడటానికి మాకు కూడా అవకాశం ఉంటుంది కదా, సేవ లోపల చెయ్యాలి, ఎవరికైనా స్వామికి దగ్గరగా ఉండాలని చాలా వరకు కోరుకుంటారు. ఇక్కడికి వస్తే ఈయనే కదా కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గరికి ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? ఎవరైనా ఏమనుకుంటారు? ఎగ్జైట్మెంట్ బాగా వస్తుంది స్వామి దగ్గరికి వెళ్తే, అబ్బా చూసాం ఎంత అట్లా అందరికీ చెప్పారనుకోండి, వాళ్ళు కూడా మనకు కూడా వేస్తే మనం కూడా దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందని వచ్చేవాళ్ళు, ఇన్స్పైర్ అయ్యి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఏమవుతుందంటేనండి, 4 days మొత్తం కిందే చేసి తర్వాత 3 days పైన అంటున్నారు. అందరికీ అట్లా అనేటప్పటికి ఏమవుతుందంటే బయట ఎక్కడ పడితే అక్కడ వేయటం అయిపోతుంది. అలాంటి వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. అలా కాకుండా కొంతమంది ఫస్ట్ 3 days పైన, కొంతమందికి ఫస్ట్ 4 days కింద ఇచ్చి మళ్ళీ ఈ కింద చేసిన వాళ్ళని పైకి, పైన చేసిన వాళ్ళని కింద, అట్లా చేస్తే అంటే షఫ్లింగ్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు అనమాట. అందరూ ఇక్కడ ఎక్కువ మంది అయిపోయారు అనుకోండి, ఎక్కడ వేయాలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ వేస్తే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మార్చి వాడుకుంటే ఏమవుతుందంటే కొంచెం బాగుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది ఉండకుండా ఇక్కడ సగం మంది ఉండి అక్కడ సగం మంది ఉన్నారనుకోండి, ముందు అక్కడ చేసే వాళ్ళకు కూడా మంచి సేవలు పడతాయి, వాళ్ళు కూడా ఎక్కువ మందికి చెప్తారు, ఇంకా కొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది. నాకు అనిపించింది అది. ఇదే సందర్భంలో హైదరాబాద్కి చెందిన స్వర్ణలత మాట్లాడుతూ, మొదటిసారి నేను తిరుమల శ్రీవారి సేవ చేయడానికి వచ్చాను. ఇక్కడ పరిస్థితి, టీటీడీ కల్పించిన సదుపాయాలు చూస్తుంటే చాలా ఆనందం వేసిందని భావోద్వేగానికి లోనయ్యారు. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చాను, కానీ రావడానికి ముందు కొంచెం ఆటంకాలు వచ్చాయి. కాకపోతే వాటిని అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఇక్కడ వరకు రాగలిగాను. సో ఇది కూడా కొంచెం స్వామివారి మహిమ అనిపించింది. నేను ఫస్ట్ టైం రావడం, నాకు కొంచెం చూడాలి, ఇంకా ముందు ఎలా అనిపిస్తుందో కూడా చూడాలి. నేను హౌస్ వైఫ్ అండి. మా కాలనీలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ కూడా మేము అందరం కలిసి సేవ చేస్తుంటాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేమందరం టీమ్ మెంబర్స్మే అక్కడ కూడా. సో ఇక్కడికి కూడా వచ్చి అక్కడ చేసిన సేవకు ఇక్కడ చేసిన సేవకు మాకు కొంచెం ఎక్కువ ఆనందంగా అనిపిస్తుంది. సో అక్కడ చిన్న టెంపుల్ మా టెంపుల్ అన్న భావన ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడ చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి మనకు కొంచెం దేవుడు అనుగ్రహించిండేమో, ఇక్కడ వరకు రాబట్టుకున్నాడేమో అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మీరు ఎల్బీ నగర్లో మీ టెంపుల్లో మీరు యాత్రికులకు సేవ చేస్తున్నారు. అదే సందర్భం డ్యూటీ చేస్తే సేవ అంటే మేము అక్కడ కాలనీలో వరకు పరిధి దాటి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం సేవకు రావడం కూడా. చూడాలి, ఇంకా ముందు అవకాశాలు వస్తే చెప్పలేము అట్లాంటివి. నాగమణి అనే శ్రీవారి సేవకురాలు మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి వచ్చిన నేను ఇప్పటికీ 4 సార్లు అంటే 4 సంవత్సరాలుగా శ్రీవారి సేవ చేయడానికి వస్తున్నాను. మా గ్రూప్లో 16 మంది సేవకులు ఉన్నారు. చాలామంది సేవకులను తయారు చేశాను. టీటీడీ ఆశించినట్లుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సేవకులకు తిరుమలలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలి, యాత్రికులకు ఎలాంటి సేవలు అందించాలనే విషయంపైన మోటివేషన్ క్లాసులు కూడా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. మా ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సేవలు అందిస్తున్నాం. పెద్దమ్మ గుడిలో హుండీ కానుకల లెక్కింపుకు వెళ్తున్నాం. అదే సందర్భంలో హైదరాబాద్లోని సమాచార కేంద్రంలో కానీ, జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సేవలు అందించడానికి అత్యంత ఆసక్తి చూపిస్తున్నామని చెప్తున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు టీమ్ లీడర్గా వచ్చాను. చాలా మంచి సేవలు పడ్డాయి. దాంతో ప్రతి సంవత్సరం ఒకసారి రావాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుండి వస్తున్నాం. అయితే లాస్ట్ ఇయర్ చాలాసార్లు ట్రై చేశాం, కానీ ఆన్లైన్లో అసలు అవకాశం దొరకలేదు. చాలా బాధపడ్డాము. ఈసారి అసలు ఎట్లనైనా సరే రప్పించుకో స్వామి అని రోజు వేడుకునే వాళ్ళము. మా పక్కనే మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. రోజు వెళ్ళి స్వామివారిని ఏది కోరుకునేదాన్ని కాదు, స్వామి నీ సేవకు రప్పించుకో, అంతే నువ్వు ఇచ్చేది అని అనుకునేవాళ్ళం. అట్లా అవకాశం వచ్చింది, చాలా సంతోషం అనిపించింది.
ఇక్కడ వచ్చాక కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాట్లు బాగా చేశారు, సేవకులకి కూడా సేవలు మంచిగానే చేస్తున్నారు. ఇంకా అందరూ ఇలాగే వచ్చి చేస్తే బాగుంటుంది. కాకపోతే కొన్ని మనం అన్నీ వదులుకొని అట్లా రావాలంటే అందరికి వీలు పడదు. ఇంకా స్వామివారి అనుగ్రహం ఉంటే వస్తామేమో అని అనిపిస్తుంది. మీరు టీమ్ లీడర్ అంటున్నారు కదా, ఈ టీమ్ లీడర్ ఎంతమంది ట్రైన్ చేశారు మీరు? మేము ఇది 3వ సారి కదా, మాది గ్రూప్ చాలా మంది ఉన్నారు. అంటే వస్తూనే ఉంటారు, వచ్చినప్పుడల్లా 10 మెంబర్స్ వస్తారు. ఇంకా వచ్చే వాళ్ళు డిసప్పాయింట్ అన్నారు. 15 మెంబర్స్కి ఇచ్చేవాళ్ళు ఇదివరకు గ్రూప్లో, ఇప్పుడు 10 మెంబర్స్కే ఇస్తున్నారు. మీరే వెళ్తున్నారు, మేము రాలేకపోయినామని వాళ్ళు ఇంటి దగ్గర హలిగుంటున్నారు. ఇంకా అట్లా లోకల్లో ఎక్కడైనా సేవ ఉందని ఫోన్ చేస్తారు. చేసినప్పుడు హుండీ లెక్కింపుకి అట్లా కర్మగఢ్ టెంపుల్లో, అష్టలక్ష్మి టెంపుల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ జూబ్లీ హిల్స్ దగ్గరికి ఇట్లా హుండీ లెక్కింపు, పెద్దమ్మ టెంపుల్కి అక్కడ హుండీ లెక్కింపుకి ఇట్లా వెళ్తూ ఉంటారు మా గ్రూప్ వాళ్ళే. ఫస్ట్ మేము వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా నిరంతరం ఎక్కడ ఫోన్ చేసినా కూడా వెళ్తుంటాం. మెయిన్ ఏంటంటే మా కాలనీ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సేవ అనేది మా గ్రూప్ వాళ్ళని కంపల్సరీ ముందుండి చేసుకుంటాము. చేస్తున్నాం. అక్కడ చేస్తేనే ఇక్కడ ఈయన పిలిపించుకుంటున్నాడు. అక్కడ చేయకపోతే ఈ అవకాశం వచ్చేది కాదేమో మాకైతే అసలు. అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న దేవాలయాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడము, అక్కడ సేవ చేయడం నేర్చుకుంటే ఇక్కడ కూడా వస్తాము. ఆయన్నే పిలిపించుకుంటాడు. ఇక్కడే కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, వస్తుంది అవకాశం కూడా. కానీ ఓన్లీ ఇక్కడే చేసి ఊరుకోవాలి అని అనుకోకుండా మన దగ్గర ఉన్న టెంపుల్స్లో కూడా సేవ చేయడం నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. మెయిన్ మన దగ్గర అక్కడ కూడా మనం ప్రచారం అవుతుంటుంది కదా, మన గుళ్ళు నీట్గా పెట్టుకోవడము మనం చేస్తుంటే మన పిల్లలు ఇన్స్పైర్ అయ్యి అరే టెంపుల్కి మొక్కుకోవడంకి, కోరికలు తీర్చుకోవడానికే కాకుండా సేవ చేయడానికి కూడా వెళ్ళాలి అనేది వస్తుంది వాళ్ళలో పిల్లల్లో కూడా. వీరి మాటలను పరిశీలిస్తే టీటీడీ నిన్న మొన్న 2 నెలల కిందటో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి సేవను విస్తృతం చేయాలని భావించింది. కానీ మానసికంగా, భౌతికంగా, అన్ని ఆలోచన పరంగా కూడా శ్రీవారి సేవకులు తిరుమలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాల్లో సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నామనే సంకేతం అందించారు. ఇందులో ప్రధానంగా టీటీడీ అధికారులు, ప్రధానంగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, టీటీడీ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇక్కడికి వచ్చే శ్రీవారి సేవకులకు చెప్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో, గర్భగుడి వద్ద, ఆలయం లోపల కొంతమందికి మాత్రమే సేవలను పరిమితం చేయకుండా దశల వారీగా ఒక్కో గ్రూప్కు ఒక్కో రోజు లేదా ఓ గంట, 3 గంటలైనా సరే తిరుమల ఆలయంలో సేవలు చేయడానికి అవకాశం కల్పించడం ద్వారా ఈ డిమాండ్ నివారించడానికి, మానసికంగా ఆనందం కలిగించడానికి చర్యలు తీసుకోవాలని శ్రీవారి సేవకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి అలిపిరి పాదాల మండపం నుంచి.